చాలా పురాతనమైనటువంటి దేవస్థానం. ఈయన ఏకాంత స్వామి, ఈయన లక్ష్మితో సహా లేడు. రథోత్సవము మహాశివరాత్రి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ధూపోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి విశేషమైనటువంటి యొక్క స్పందన ఉంటుంది. ఇది ఉండడం వైష్ణవాలయం, జరగడం హరిహర క్షేత్రం లాగా పక్కన శివాలయము ప్లస్ స్వామివారికి ఇది నడుస్తుంది. మహాశివరాత్రికి బ్రహ్మోత్సవం నడుస్తుంది ఇక్కడ. అదే స్పెషాలిటీ దేవాలయంలో. కిషన్ ప్రసాద్ బహదూర్ పన్నాలాలు పెట్టి ఇటువంటి వాళ్ళు దీనికి డోనర్స్ దేవస్థానానికి. ఎందుకంటే దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, దాని యొక్క బాగోగులు, పూజా పునస్కార కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు మేమంతా 7వ తరం దాటి వచ్చిన వాళ్ళం ఉన్నాం. మేమంతా 7వ తరం దాటిన వాళ్ళు ఉన్నాం. ఇది దేవస్థానం ఎట్లా ఏర్పడ్డది అని చెప్పంటే శిలారూపకంగా కనిపిస్తుంది అంతే. ఇప్పుడు అదే పిల్లలు ఆడుకొని పిల్లలకు స్వప్నమై ఉన్నటువంటి యొక్క దేవస్థానం లోపల సైడ్ మీద దగ్గరనే ఉంది. మీరు పొద్దున ఎంట్రన్స్లోనే కనిపిస్తుంటుంది. మా ఇక్కడికి 2 కుటుంబాలు, కోనేరు భట్, వెంకట భట్ అని. వాటిని దృష్టి దోషం లోపల అట్లాగే పెడతారు. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా దేవాలయాల్లో ఉంటుంది. మనం ఏంటంటే అక్కడ మాధవ సాంప్రదాయంలో ఇప్పటి వరకు తీసుకొచ్చాము. నేను 7వ తరం వాడిని. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం చేవెళ్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంకి వచ్చాము. తన అంధుడైన భక్తుడిని రక్షించడానికి స్వయంభూగా స్వామివారు ఇక్కడే ఉన్న కోనేరులో వెలిసి ఇక్కడే భక్తులను రంజింపజేయడానికి, అంటే ఇందుగలడు అందులేడని సందేహం వల్ల అంటాం కదా, అలా ఇక్కడ కూడా నేను మీకోసం ఉన్నాను అని తిరుమల వెళ్ళలేని భక్తుల కోసం ఇక్కడే దర్శనం ఇచ్చే వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. అది కాకుండా ఇక్కడ ప్రముఖ హరిహర క్షేత్రం. ఎందుకంటే శివరాత్రి రోజు ఎక్కడ కూడా మనకు శైవాలయాలలో పూజలు అభిషేకాలు జరుగుతాయి. కాకపోతే శివరాత్రి రోజే ఇక్కడ స్వామివారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగడం విశేషంగా శివరాత్రి రోజు భక్తులు ఇక్కడికి రావడం చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం యొక్క పూర్తి విశేషాలు ఈరోజు తెలుసుకుందాం రండి. హైదరాబాద్ నుండి వికారాబాద్కి వెళ్లే దారి లోపల అప్పా జంక్షన్ నుండి జస్ట్ 29 కిలోమీటర్స్ దూరంలోనే చేవెళ్ళ బస్టాండ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్లోనే ఉంటుంది ఈరోజు మనం వెళ్ళే ఈ ఆలయం. గజేంద్ర మోక్షంలో ఆకారంలోనూ శక్తిలోనూ ముసలి కన్నా బలవంతురాలను అనుకున్న ఏనుగు పరిపరి విధాల ప్రయత్నించినప్పటికీ వీలుకాక తన శక్తియుక్తులన్నీ తరిగి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మనస వచస కర్మణ శ్రీహరి అని ఒకే ఒక్క పిలుపుకి సిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగంపు చేదోయి సంధింపడే అని బమ్మెర పోతన గారు భాగవతంలో రాసినట్టుగా శంఖు చక్రాలు ధరించకుండా కనీసం లక్ష్మీదేవికైనా చెప్పకుండా గజేంద్రుడిని రక్షించడానికై బయలుదేరిన ఆ మహావిష్ణువే ఇక్కడ ప్రతి ఏడు తన దర్శనార్థం తిరుమలకు వెళ్లే అంధుడైన భక్తుడి వృద్ధాప్యం కారణంగా ఈ ప్రాంతంలోకి రాగానే ఒక్కడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో సమీపంలోనే ఓ చెట్టు కింద భక్తితో చిన్న చిన్న రాళ్లని శ్రీనివాసుడిగా ప్రతినిత్యం కొలుస్తున్న గోపాల బాలురు ఆ అంధభక్తుడిని శ్రీనివాసుడి దర్శనం కొరకై అంత దూరం వెళ్ళడం దేనికి, ఇక్కడే స్వామివారిని సేవించండి, తరించండి అన్నారు. అదేవిధంగా భక్తితో సంపూర్ణ విశ్వాసంతో కొలిసిన ఆ అంధభక్తుడిని తరింపజేయ శ్రీనివాసుడే ఇక్కడ ఏకాంత శ్రీనివాసుడిగా సాలగ్రామ రూపంలో స్వయంగా వెలిశాడని స్థల పురాణం. నలువైపులా ప్రవేశ ద్వారాలు కలిగి కోటగోడలను తలపించే ఎత్తైన ప్రహరీ ప్రాకార మంటపాలను కలుపుతూ నిర్మించినది. సాక్షాత్ వైకుంఠ ద్వారాన్ని తలపించే ఎత్తైన రాజగోపురం. ఇది ఆలయ నిర్మాణ సమయంలో రాజగోపురానికి ముందు ప్రతిష్ఠించిన బలిపీఠం. తర్వాతి కాలంలో దాని ముందు ప్రతిష్ఠించిన నాగబంధం ఇది. ప్రధానాలయ రాజగోపురానికి ముందు ప్రతిష్ఠించిన శ్రీవారి పాదాలు ఇవి.
సాక్షాత్ ఆ వైకుంఠనాథుడే స్వయంగా వెలిసిన శ్రీక్షేత్రం యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం ఇది. ఇది రెండంతస్తులుగా నిర్మింపబడినది. నూతనంగా కొంచెం మెరుగులు దిద్దినందువలన పూర్తి ఆధ్యాత్మిక శోభతో టీవీగా వెలిగిపోతుంది ఈ ప్రధాన ప్రవేశ ద్వారం. అలా పూర్తి భక్తి భావనతో ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా మనకు పాత కొత్త ధ్వజస్తంభాలు దర్శనమిస్తాయి. రెండంతస్తులుగా నిర్మించిన ప్రధాన ప్రవేశ ద్వారం ఇది. కళ్యాణి చాళుక్యులు నిర్మించిన దుద్దెడ శివాలయం, కొలనుపాక సోమేశ్వరాలయం, భీముని మల్లారెడ్డిపేట శివాలయం మొదలైన ఆలయాల ప్రవేశ ద్వారాలను పోలి ఉంది. రండి ఒకసారి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం. సువిశాలమైన ప్రాకార మంటపాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇది దక్షిణం వైపు నుండి ఆలయ ప్రవేశానికి దారి. పక్కనే కిచెన్ ఉంది. ఆలయ పోటు అంటారు కదా. గర్భాలయ వెనక పక్క భాగంలో 3 వైపులా దక్షిణము, పడమర, ఉత్తరము వైపులా అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వాటి గురించి సవివరంగా తర్వాత తెలియజేస్తాను, ముందు వీడియోలో తెలియజేస్తాను. గర్భాలయ గోపుర దర్శనం ఇది పడమటి వైపు ప్రవేశ ద్వారం. ఇది స్వామివారి కళ్యాణోత్సవం గురించి ఉద్దేశించబడిన 4 కాళ్ల మంటపం. ఇది ఉత్తరం వైపు నుండి ఆలయంలోనికి ప్రవేశ ద్వారం. ఇది ఉత్తర ద్వార దర్శనం కోసం నిర్దేశించబడిన ద్వారం. ఇది మనకు ఎదురుగా నవగ్రహ మంటపం కనిపిస్తుంది. నూతనంగా నిర్మించిన నవగ్రహ మంటపం ఇది. ఈ ధ్వజస్తంభాలకు ఎదురుగా ఉన్నది విజయ గంట. రండి ఇప్పుడు మనం గర్భాలయం వెనకాల ఉన్న శిల్పాల గురించి తెలుసుకుందాం. దక్షిణం వైపున గజేంద్ర మోక్షంలోని ఏనుగు మొదట తన బలాన్ని చూసి విరవీగినట్లు మనిషి, డబ్బు, వయసు, అందం ఈ మూడింటిని చూసి నాకు నేనే సాటి అనుకొని విర్రవీగిన భావన కలిగించే పర్ఫెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఇది. పడమటి వైపున పై వరుసలో మొదటగా భక్త ప్రహ్లాదుడిని ఏనుగులతో తొక్కించాలని చూడటం, కింది వరుసలో కృష్ణుడు, బలరాములు కలిసి కంసుడిని సంహరించే విశేషాలు, 2 కొదమ సింహాలు వారి మల్ల యుద్ధానికి గుర్తు. పై వరుసలో 2వ శిల్పం గరుడాల్వార్ ఆంజనేయ స్వామి వారిది. పై వరుసలో 3వ శిల్పం స్పష్టంగా లేదు. ఇక ఉత్తరం వైపున రామాయణంలోని త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని ఇతరులకు చెప్పటం మొదటి 2 కుడ్య శిల్పాల్లో చూస్తాం. 3, 4వ చిత్రాల్లో మర్కట రూపంలో లంకలో సీతమ్మ వారిని వెతుకుతున్న హనుమ చివరికి అశోకవనంలో కలవటం చూస్తున్నాం. ఒక ప్రదక్షిణని ఒక జీవితకాలం అనుకుంటే యవ్వనంలో వయసు, అందంతో వచ్చిన అహంకారంతో నాకు నేనే అని, నడి వయసులో డబ్బుతో అపసవ్య దిశలో ప్రయాణించే ఏనుగులను ఉత్తరం దాటి తూర్పునకు వెళ్ళే చివరి క్షణంలో జ్ఞానోదయంతో సవ్య దిశలో నడవటం చూస్తున్నాం. కానీ సమయం లేదు. సరిగ్గా అదే క్షణంలో విష్ణుమూర్తి మనకు ఆది వరాహమూర్తిగా ఆలయ పై భాగంలో దర్శనమిస్తారు. పడమటి వైపు చూరు దూరాలకు ఉన్న సర్పాలు కాలానికి మరియు కాలంతో పాటు వచ్చే మోహానికి గుర్తులు. అచ్చం ఇలాంటివే మోతే శ్రీ వెంకటేశ్వరాలయంలోనూ, మహదేవ్పూర్ శ్రీకృష్ణ ఆలయంలోనూ చూరుదూలాలకు మనం చూడవచ్చు.
హరి మన సనాతన ధర్మంలో సంతానాన్ని కూడా లక్ష్మీదేవి అనుగ్రహంగా భావించి సంతాన లక్ష్మిగా కొలుచుకుంటాం. ఈ క్రమంలోనే ప్రసవిస్తున్న స్త్రీమూర్తికి ఇరువైపులా మోకరిల్లుతున్న కుడ్య చిత్రం ఇది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని వేద ప్రమాణాల సాక్షిగా స్వీకరించిన గృహస్థాశ్రమానికి చతుర్విధ పురుషార్థములకు లోబడి కలిగే ప్రసవానికి లేదా సంతానానికి లభించిన అరుదైన గౌరవం ఇది. ఇవన్నీ కూడా గృహస్థాశ్రమానికి చెందిన కుడ్యమాలికలే. కాలక్రమంలో శిథిలమైపోయాయి. ఈ ఆలయంలో పూర్తిగా ద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి పూజలు జరుగుతాయి. అలపైన వేళలను హరి. ధ్వజస్తంభానికి దిగువ భాగంలో అభయముద్రలోనున్న గరుడాళ్వార్ దర్శనం. కొంచెం పైనే ముకుళిత హస్తాలతోనున్న మరొక గరుడాళ్వార్ దర్శనం. ఇది ఆలయ ధ్వజస్తంభం. నాకైతే ఇక్కడ శ్రీవారి తిరునామాలు దర్శనమిస్తున్నాయి. మీకు కూడా కనిపిస్తే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఆ పక్కనే మనకు ఇక్కడి క్షేత్రపాలకుడైన హనుమాన్ దర్శనం లభిస్తుంది. శ్రీవారి వాకిలిలో కూర్మరూప దర్శనం. ఆలయ ముఖ మంటపం దాటి నవరంగ మంటపంలోకి ప్రవేశించే ద్వారం పైన శ్రీవారి శంఖచక్రాలు తిరునామాలు దర్శనమిస్తాయి. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అద్భుతం, పరమాద్భుతమైన దర్శనం. భక్తుని నమ్మకాన్ని నిలబెట్టడానికి హుటాహుటిన కనీసం లక్ష్మీదేవికైనా చెప్పకుండా వెలిసిన శ్రీనివాసుడి దివ్య దర్శనం ఇది. అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేళల అలపైన వేళలను హరి. సంకెల బెట్టిన వేళ సంపవిలిచిన వేళ సంకెల బెట్టిన వేళ సంపవిలి. శ్రీకాంతామణి సుందరనయనం శ్రీమత్ కృపావీక్షణం కళ్యాణాబ్ద విగ్రహం సృజన దివ్యానుగ్రహ దినతం సత్యాకారమనంప మానసమజం కారుణ్య దివ్యాలయం వందే వెంకటనాయకం శ్రవరం చేవెళ్ళ క్షేత్రం శతం. చేవెళ్ళ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము. ఈ దేవస్థానం హరిహర క్షేత్రము. శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పి నిరూపించడానికి గల ప్రత్యేక సాక్ష్యం ఈ కలియుగంలో ఏదైనా ఉంది అంటే దాంట్లో చేవెళ్ళ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఒకటి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయోర్ విష్ణు విష్ణుస్య హృదయం శివ అనే ఈ మంత్రానికి ఒక తాత్పర్యం ఏదైనా ఉంది అంటే ఇది చేవెళ్ళ క్షేత్రం ఒకటి. ఈ చేవెళ్ళ క్షేత్రం చాలా పురాతనమైనటువంటిది. సుమారు 500 నుంచి 600 సంవత్సరాల పూర్వమైనటువంటి ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు శాలిగ్రామ రూపంగా ఇక్కడ వెలిశారు. ఒక అంధుడు ప్రతి సంవత్సరము కూడా
తిరుపతికి దర్శనార్థమై వెళ్తుండగా ఆ అంధుడు కాలక్రమేణా తన వయసు మీరి ఉండడం చేత తిరుపతికి వెళ్ళలేని పరిస్థితిలో మార్గమధ్యంలో ఈ చేవెళ్ళ అనే ప్రాంతానికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీస్తుండగా ఒక చెట్టు కింద గోపాలకులు అంటే గోవులను సంరక్షించే వారి పిల్లలు చిన్న రాళ్ళుగా పేర్చుకొని ఇక్కడ దేవాలయంగా దేవుడు వెంకటేశ్వర స్వామిగా ఉన్నాడని చెప్పి భావించి రోజు కూడా పూజలు చేస్తుంటూ ఉండేవారు. ఆ ప్రదేశానికి ఆ అంధుడు వచ్చి ఇక్కడ నుంచి నాకు తిరుపతికి వెళ్ళడానికి వీలవ్వట్లేదు స్వామి, నువ్వే ఒక మార్గం నాకు చూపించు అని చెప్పి ప్రార్థన చేస్తుండగా అప్పుడు ఆ పిల్లలందరూ కూడా హాస్యంగా అంటే మాట్లాడుకుంటూ అయ్యా ఇక్కడే ఉన్నారు స్వామివారు, మీరు ఈ స్వామివారి నమస్కారం చేసుకోండి, తిరుపతిలో ఉన్నటువంటి స్వామివారి నమస్కారం చేసుకున్నట్టు సమానంగా అని చెప్పి చెప్పగా ఆ భక్తుల మాట విని ఇది నిజమే కావచ్చు అని చెప్పి స్వామివారి యొక్క నమ్మకంతో ఇక్కడున్న ఆ గోపాలకులు పెట్టినటువంటి ఆ చిన్న చిన్న రాళ్ళను కూడా నమస్కారం చేసి స్వామి నేను ఇదే తిరుపతిగా భావించి ఇక్కడి నుంచే నమస్కారం చేస్తున్నానని చెప్పి ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి ఈ ప్రాంతం అంతా కూడా పరిపాలించే రాజుకి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి ఒక శిలారూపంగా కనిపించి ఇక్కడున్న దగ్గరలో ఉన్నటువంటి పుష్కరిణిలో నేనున్నాను శాలిగ్రామ రూపంగా అని చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఎక్కడైతే నా భక్తుడు ఉన్నాడో అదే ప్రదేశంలో నన్ను ప్రతిష్టాపన చేయమని చెప్పి కోరగా ఆ కాలంలో ఉన్నటువంటి గ్రామ పురోహితులు వారు రాజుగారి దగ్గరికి వెళ్ళి వారు రాజుగారు గ్రామ పురోహితులు అలాగే గ్రామస్తులు అందరూ కూడా వెళ్ళి ఆ శిలారూపంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో ఉన్నటువంటి ఆ శాలిగ్రామ రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఎక్కడైతే తమ భక్తుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే తీసుకుని వచ్చి అదే ప్రాంతంలో ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవస్థానము భక్తులకు కొంగు బంగారంగై వారు కోరుకున్నటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంది. అలాగే చర్మ వ్యాధులు ఏదైతే ఉన్నటువంటి భక్తులు ఆ పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే చర్మ రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఒకటి ప్రీతిగా ఉంది. ఇక్కడున్న స్వామివారు భక్తులకు కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా కూడా అన్ని విధాలుగా తీర్చుకుంటూ భక్తులకు ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ లోకరక్షణార్థమై శిలారూపంలో శాలిగ్రామ రూపంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెలిశారు. ఇక్కడ ఈ దేవస్థానం సుమారుగా చాలా 300 నుంచి 400 మంది ఇంటి దేవుడిగా వెలుస్తుంటూ ఇక్కడ ప్రీతిగా చెందాడు. అలాగే ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు నవరాత్రులు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు అలాగే ఇక్కడ శివకేశవులకు భేదం లేదన్నట్టుగా శివరాత్రి రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. శివరాత్రి రోజున అందరూ కూడా శైవాగమంలో ఉన్నటువంటి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఇది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయినా కూడా శివరాత్రి రోజున లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది. అదే ఇక్కడ ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత. శివకేశవులు ఇద్దరు కూడా వేరే కాదని చెప్పి నిరూపించడానికి ఇక్కడ జరిగేటువంటి శివరాత్రి రోజు జరిగేటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణమే ప్రత్యక్ష సాక్ష్యము. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అనుగ్రహం పొందాలని చెప్పి ప్రార్థిస్తారు. పైన వేళలను ఆకటి వేళల పైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేళల పైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేళల పైన వేళలను.
ఆలయంలోని 16 కాళ్ల మంటపంలోనే నైరుతి వైపున గోపాల బాలకులు ఆడుకున్న స్థలంలోనే నిర్మించిన ఆలయం ఇది. అందులోని 7 శిరలు 7 కొండలుగా 7 కొండల వాడి ప్రతీకగా ఆ పురాణ కాలంలో వారు ఆడుకున్న శిలలే ఇప్పటికీ ఇంకా భద్రంగా ఆలయంలో నిత్య పూజలు అందుకుంటున్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున అంటే ఈశాన్యంలో నూతనంగా నిర్మించిన నవగ్రహ మంటపం ఇది. శ్రీ వెంకటేశ్వర ఆలయం యొక్క ఉత్తరం వైపు మనకు ఆ సదాశివుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ ఆలయం కూడా పురాతనమైనదే. ప్రధానాలయానికి ఈశాన్యం వైపున ఉన్న ఈ 4 కాళ్ల మంటపం స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఉపయోగిస్తారు. దాని పక్కనే ఉన్నది రథశాల. ఇది ప్రధానాలయానికి ఉత్తరం వైపున ఉన్న శివాలయం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రధానాలయానికి ఉత్తరం వైపున ఉన్న శివాలయం నుండి కోనేటికి వెళ్ళే మార్గంలో ఈ ఆంజనేయ స్వామి వారి దర్శనం మనకు లభిస్తుంది. పురాణ కాలంలో భక్తులు ఆలయానికి పడమటి వైపున శ్రీవారి సాలగ్రామశిల లభించిన కోనేటిలో స్నానమాచరించి ఇలా పడమటి ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారు. వారి కోసమే ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేను 13 జూలై రోజున ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాలు పంచుకున్న కారణంగా ఆ రోజంతా ఆలయ ఆవరణలోనే ఉండే భాగ్యం కలిగింది. అందుకుగాను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అయిన శ్రీమాన్ వామనాచార్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సరస్సు శ్రీ వెంకటేశ్వరాలయానికి పడమటి వైపున, చేవెళ్ళ శంకరపల్లి రోడ్కి ఎడమ వైపున ఉంటుంది. ఈ సరస్సులోనే అంధుడైన తన భక్తుడికి ఇప్పుడు మనం దర్శించుకుంటున్న సాలగ్రామ శిల రూపంలో అనుగ్రహించారు శ్రీ వెంకటేశ్వరుడు. ప్రస్తుతం ఈ కోనేటి ఒడ్డున ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఇది ఇక్కడి స్థల పురాణం మీ సౌలభ్యం కోసం ఇస్తున్నాను. ఇవ్వండి చేవెళ్ళ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం యొక్క విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ లైక్స్ కామెంట్సే మాకు మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తప్పకుండా ఈ ఆలయం యొక్క విశేషాలు 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. మమ్మల్ని మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్. పునర్దర్శన ప్రాప్తిరస్తు.